రామ్ నారాయణ రామ్ అనేది ఒక అద్భుతమైన పేరు. దీనిని జపించగానే మీలోని ఆత్మసాక్షాత్కారం మొదలవుతుంది. ప్రపంచంలో ఎన్నో మంది రామ్ నారాయణ రామ్తో అనుసంధానమై తమ జీవితాన్ని మాత్రమే కాదు, సమాజానికి కూడా మేలును చేకూర్చారు. రామ్ నారాయణ రామ్ మీ అడ్డంకులతో నిండిన జీవితానికి సరైన దిశను చూపిస్తుంది. ఒక వ్యక్తి రామ్ నారాయణ రామ్తో అనుసంధానమైతే జీవితానికి ఒక కొత్త దృక్పథం లభిస్తుంది. ఆ కొత్త దృక్పథమే మనకు కొత్త శక్తిని అందిస్తుంది, జీవితాన్ని విజయవంతం చేస్తుంది. రామ్ నారాయణ రామ్ ద్వారా ప్రజలకు ఎప్పుడూ తమ ఆలోచనలను సానుకూలంగా ఉంచుకోవాలని, మంచి పనులు చేయాలని మరియు వీలైనంత వరకు ఇతరుల మంచి చేయాలని నేర్పిస్తారు. రామ్ నారాయణ రామ్ సమాజంలో ఉన్న ప్రతికూల శక్తిని తొలగించి, చీకటిని తొలగించి అవగాహన అనే వెలుగును వ్యాపింపజేయడానికి కృషి చేస్తుంది. రామ్ నారాయణ రామ్తో అనుసంధానమై ప్రజల జీవితాలు విజయవంతంగా మారుతున్నాయి మరియు వారు నిరంతరంగా విజయపథంలో ముందుకు సాగుతున్నారు. రామ్ నారాయణ రామ్ మీ అంతర్మనస్సును మేల్కొల్పుతుంది. జీవితంలో ఎన్నోసార్లు మీరు మీ కలలను నెరవేర్చడానికి ప్రయత్నించినా వాటిని పొందలేకపోవడం లేదా అన్నీ ప్రయత్నించినప్పటికీ విఫలమయ్యే పరిస్థితులను మీరు చూడండి. దీని వెనుక కారణం ఏమిటి అనేది మీరు ఎప్పుడైనా ఆలోచించి చూశారా? ప్రధాన కారణం మీరు మీ అంతర్మనస్సుతో, మీ స్వీయ శక్తులతో ఇంకా పరిచయం కాలేకపోయారనే విషయమే. మీరు మీ శక్తులను, మీ అంతరాత్మ యొక్క స్వరాన్ని గుర్తించాలనుకుంటే రామ్ నారాయణ రామ్ అనే పేరుతో వెంటనే అనుసంధానమవ్వండి. ఆ తరువాత మీ కలలు మాత్రమే నెరవేరవు, మీలో ఒక ప్రత్యేకమైన శక్తిని మీరు అనుభూతి చెందుతారు. అందుకే రామ్ నారాయణ రామ్ పేరులో సకల విశ్వాన్ని చేర్చగల శక్తి ఉందని చెబుతారు. ఎందరో ప్రజలు ఈ పేరుతో అనుసంధానమై తమ జీవితాలను మార్చుకున్నారు. మరి మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? ఈ పవిత్రమైన పేరుతో ఇప్పుడే అనుసంధానమవ్వండి. అదేవిధంగా రామ్ నారాయణ రామ్ పేరును ప్రచారం చేసి సమాజాన్ని ప్రేరేపించేందుకు ప్రయత్నించండి. ఇది చేసి మీరు అపారమైన ఆనందాన్ని పొందడం ఖాయం. మనం అందరం ఒకే భూమిపై జీవులు, ఒకే భూమిపై నివసిస్తున్నాము. కానీ సమాజం ఎందుకో కులం, మతం పేరుతో భూమిని విభజించింది. ఇది కొనసాగితే ప్రపంచం అంతా ఒకరికి ఒకరు శత్రువులుగా మారతారు. కానీ మనం శత్రుత్వం పెంచకుండా ప్రేమ సందేశాన్ని పంచే వారమై ఉండాలి. మన హృదయాలలో ద్వేషాన్ని కాకుండా ప్రేమ విత్తనాలను నాటాలి. మన భారతదేశాన్ని గురించి మాట్లాడితే అది ఇతరులందరినీ కలుపుకునే ఆధ్యాత్మిక శక్తిని కలిగి ఉంది. కానీ దానికోసం ఆత్మసాక్షాత్కారం మరియు మానసిక శక్తి అవసరం. మనం అందరం 5 మూలభూతాల ద్వారానే రూపొందించబడ్డామని మరచిపోతున్నాం. మనందరికీ ఒకే రకం హృదయం, మేధస్సు ఉంది. కానీ మన హృదయాలను, మనసులను సానుకూలతతో నింపుకోవాలో, ప్రతికూలతతో నింపుకోవాలో మన మీదే ఆధారపడి ఉంటుంది. ఒకసారి ఆలోచించండి. ఒక వ్యక్తి మీపై పూర్తిగా నమ్మకాన్ని పెట్టుకుని మీ స్వార్థం కోసం ఆ నమ్మకాన్ని మీరు చెడగొట్టినప్పుడు ఆ వ్యక్తికి ఎలాంటి బాధ కలుగుతుందో. అందుకే స్వార్థం కోసం ఎప్పుడూ ఎవరి హృదయాన్ని బాధ పెట్టకూడదు, ఎవరి నమ్మకాన్ని కూడా భంగం చేయకూడదు. మన భూమి ఒక తపస్సు. భూమి నమ్మకమే మన బలం, సహనం, మన క్రమశిక్షణ, ప్రేమ, మన ఆత్మవిశ్వాసం. ఈ విలువలను మన హృదయంలో ఉంచుకుని ముందుకు సాగితే విజయం సులభంగా లభిస్తుంది. ప్రకృతి మనకు మన జీవితాన్ని ధన్యంగా మార్చగల అన్ని వనరులను ఇచ్చింది. మనం ప్రకృతితో సంబంధాన్ని పెంచుకోవాలి. ప్రకృతి ఎప్పుడూ నాశనం కాలేదు, కానీ కాలానుగుణంగా మార్పులు వస్తాయి. ఆ మార్పులు కూడా మనకు ఏదో ఒక కొత్త బోధన ఇస్తాయి. కాబట్టి ప్రకృతిని అనుసరించాలి. ఎందుకంటే ప్రకృతి మన జీవితాన్ని సమతుల్యం చేస్తుంది. మన జీవితంలో ఎక్కడ తక్కువగా ఉంటే ప్రకృతి దాన్ని సరిదిద్దుతుంది. కాబట్టి ప్రకృతితో అనుసంధానమై మన ఆలోచనలను సానుకూలంగా ఉంచుకుని మన హృదయాల్లో ప్రేమను, అనుబంధాన్ని పెంచుకోవాలి. రామ్ నారాయణ రామ్ మీ చిక్కుముడులు గట్టిగా ఉన్న జీవితానికి సరైన దిశ చూపుతుంది. రామ్ నారాయణ రామ్తో అనుసంధానమైనప్పుడు జీవితానికి ఒక కొత్త దృక్పథం లభిస్తుంది. ఈ కొత్త దృక్పథమే మీకు ఒక కొత్త శక్తిని అందిస్తుంది, జీవితాన్ని విజయవంతం చేస్తుంది.